Faith comes by hearing the God's word. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ వీడియోలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. దైవజనులు ఏసన్న గారి ద్వారా అభినందన పొందాడు అనమాట ఈ యవనస్తుడు. అసలు ఏం జరిగింది ఏంటంటే, గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కొల్లిపార జయప్రద గారు ఫ్లోరిడాలో ఉన్నారు. వాళ్ళ బాబు ఇజ్రాయెల్ క్రొత్త నిబంధన అంతా కూడా బైబిల్ చూడకుండా చెప్పేస్తున్నాడు. రోమాపత్రిక 16 అధ్యాయాలు చెప్పగా నేను విన్నాను. ఇంట్లో టీవీ కూడా లేకుండా పిల్లల్ని చక్కగా అమెరికాలో పెంచుతున్నారు జయప్రద గారు. దేవునికి స్తోత్రములు. చూడండి, దైవజనులైన యేసన్న గారు ఆ కుమారుణ్ణి, ఆ యవనస్తుని అభినందిస్తున్నాడు అనమాట. బైబిల్ని ఇజ్రాయెల్ క్రొత్త నిబంధన చూడకుండా చెప్తున్నాడంట. అట్లానే మోహన్ సి లాజరస్ గారు కూడా ఆ కుమారుణ్ణి, ఆ యవనస్తుని అభినందిస్తున్నాడు అనమాట. బైబిల్ని ఇజ్రాయెల్ క్రొత్త నిబంధన చూడకుండా చెప్పేస్తున్నాడని 16 అధ్యాయాలు, రోమాపత్రిక 16 అధ్యాయాలు చెప్పగా విన్నారంట. నిజంగా అంత భాగ్యము దైవజనుల ద్వారా అభినందన పొందాడనమాట. దైవజనులు యేసన్న గారు, మోహన్ సి లాజరస్ గారే అభినందించి సంతోషిస్తే పరలోకంలో ఉన్న దేవుడు ఇంకెంత సంతోషించి ఆనందిస్తాడు. ఈరోజు చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. చెడు వ్యసనాలకి, రకరకాల బంధకాలకు బంధింపబడి ఉన్నారు. వాక్యం 23వ కీర్తన చదవండి, కీర్తన 1వ అధ్యాయం తీయండి, కీర్తన 128వ అధ్యాయం చదువుదామన్నా కానీ బైబిల్ తీస్తున్నారనమాట. చూడకుండా అక్కడ ఏముందో కూడా జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు. ఏదైతే జ్ఞాపకం ఉంచుకోకూడదో, మర్చిపోవాలో అవి మర్చిపోవట్లేదు. ఏదైతే జ్ఞాపకం ఉంచుకోవాలో ఆ వాక్యాన్ని మర్చిపోతున్నారు. ఆదివారం, శనివారం కూడికలప్పుడు మాత్రమే విని విడిచిపెట్టేస్తున్నారు, కానీ మర్చిపోతున్నారు. కానీ యవనస్తుడైతే క్రొత్త నిబంధన అంతా ఇశ్రాయేల్ భాషలో బైబిల్ని చూడకుండా చెప్పేశాడంట. దైవజనులే ఆశ్చర్యం చెందుతున్నారు. కాబట్టి యవనస్తులైన కాదు, ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దివారాత్రములు ధ్యానించాలి. చూడకుండా మనం చెప్పగలగాలి. వాక్యం మన హృదయంలో మండాలి. అదే కీర్తనకారుడు అంటాడు, నేను ఎలా పాపం చేస్తాను, నీ వాక్యం నా గుండెలో మండుచుంది అంటాడు. వాక్యాన్ని ధ్యానించాలి. మర్చిపోకుండా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, చూడకుండా చెప్పగలగాలి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. దైవజనులు ఆశ్చర్యం చెందారు, అభినందించారు వారి తల్లిగారిని. ఎట్లా ఇంట్లో టీవీ కూడా లేకుండా పెంచుతున్నారు, ఎంత చక్కగా పెంచుతున్నారు అమెరికాలో అని చెప్పేసి దైవజనులు ఆశ్చర్యం చెంది ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తారు అన్నమాట. ఈ యొక్క వీడియో వింటున్న ప్రియ సహోదరి సహోదరు, మీకు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? వాక్యాన్ని చదివిస్తున్నారా? మీరు వాక్యం చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? చూడకుండా చెప్పగలుగుతున్నారా? వాక్యాన్ని పూర్తిగా చదివారా? బైబిల్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. జ్ఞానం ఎలా వస్తుందంటే, దావీదు చెప్తాడు, ఈ వాక్యాన్ని ధ్యానించడం వల్లే నా బోధకు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిద్దాం. మీరు మీ కుటుంబాలు, మీ పిల్లలతో ధ్యానించండి. చూడకుండా చెప్పాలి. దేవుడు మనల్ని అభినందించాలి, దైవజనులను అభినందించాలి, దేవునికి మహిమ కలగాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి.